జై జై మాతా జై జై మాతా జై జై మాతా జై శ్రీరామ్ యువ మోర్చా నాయకులు, దళిత మోర్చా నాయకులు, ఓబీసీ మోర్చా నాయకులు, అలానే బీజేపీ అభిమానులు, దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సీనియర్ నాయకులందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ, గత 40 ఏళ్ల సంధి పార్టీని ఉప్పల్లో బలోపేతం చేస్తూ, వారి యొక్క భుజాల మీద మోస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ హాజరైనందుకు ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేస్తూ, మరికొద్ది క్షణాల్లో మనము పార్టీ జెండా ఆవిష్కరించబోతున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, బూత్ అధ్యక్షులకి అందరికీ పేరు పేరున, మహిళా సోదరులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్క 5 నిమిషాల్లో మన కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క వేదికకి విచ్చేసిన యువ మోర్చా నాయకులు రిషి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుచున్నాము. సభాధ్యక్ష వహిస్తున్నటువంటి అన్న మార్నేని ఫణీంద్రన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 45 అనుకుంటా 1980లో ఏప్రిల్ 6వ తారీఖు పార్టీ ఆవిర్భావం అయింది. జనసంఘం నుండి మొదలై తర్వాత ఎమర్జెన్సీ తర్వాత పార్టీని అన్ని జనసంఘ లాంటితో పాటు జేడీయూ లాంటి అనేక పార్టీలు అన్నీ కూడా ఏకీకృతమై జనతా పార్టీ ఆవిర్భావమైన తర్వాత, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు మొదటిసారిగా ఈ దేశానికి నాన్ కాంగ్రెస్ 5 ఇయర్ ఒక ప్రైమ్ మినిస్టర్గా ఆయన వచ్చినప్పుడు ఆయన తీసుకున్నటువంటి ఒక గొప్ప లిబరలైజేషన్ థాట్స్ నేషన్ అందరం కూడా గుర్తించాలి. అది మన గర్వకారణం కూడా. దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద పార్టీకి మనం ఇక్కడ నాయకత్వం వహిస్తూ, మనం ఇక్కడ మన భుజస్కంధాల మీద ఈ 80-90 వేల మందికి మనందరం కూడా నాయకత్వం వహిస్తున్నామంటే ఇది చాలా గొప్ప విషయం. మన భుజం మీద ఉన్న ఈ కండువ మనకు ఆ ప్రౌడ్ని తీసుకురావాలి. మన కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రేవలి రాజు గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిన కూర్చున్నాడు. అలానే డాక్టర్ శిల్పారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. సభాధ్యక్షులు, మిత్రులు, నూతనంగా ఎన్నికైనటువంటి భారతీయ జనతా పార్టీ 10వ డివిజన్ అధ్యక్షులు ఫణీందర్ గారికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలుపుతూ, భారతీయ జనతా పార్టీ అంటేనే గరీబ్ జనతా పార్టీ, బీద జనుల పార్టీ ఏదైనా భారతదేశంలో ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ పుట్టుకతోనే పోరాట స్ఫూర్తితో పుట్టింది. ఆనాడు కాంగ్రెస్ కబందాస్తాలో ఈ దేశాన్ని కబందాస్తాలో ఉంచుకుంటే ప్రపంచంలో ఎక్కలేని 1975లో ఎమర్జెన్సీని విధించి దేశవ్యాప్త రక్షణ కరువైన తరుణంలో ఆనాడు శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1977లో జనతా పార్టీని, అందులో ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్తున్నా మత మార్పిడి నిరోధక చట్టం కూడా రాబోతుంది. దాని అందరూ కూడా భారతీయ జనతా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఓబీసీ రాష్ట్ర నాయకులు మన సోదరుడు పంజాబ్ శ్రవణ్ గారిని కూడా మాట్లాడాల్సిన కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకలో భాగంగా మా ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు ఫణీందర్ గారి చేత మీద జెండా ఆవిష్కరణ చేసుకోవడం చాలా మంచి శుభ పరిణామం. మరి ఎంతోమంది త్యాగాల మీద ముడిపడ్డది మన భారతీయ జనతా పార్టీ. వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అలానే కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు మాట్లాడాల్సిన కోరుచున్నాం. 2 మాటలే మాట్లాడగలుగుతాను. ఉప్పల్ డివిజన్ బీజేపీ కుటుంబ సభ్యులకి అందరికీ
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలానే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన బీజేపీ సీనియర్ నాయకులు షామీర్పేట్ ధర్మారెడ్డి గారిని మాట్లాడవలసిన కోరుచున్నాము. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన స్థానిక డివిజన్ అధ్యక్షులు మాన్నేని పవీంద్ర గారు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు, యువ మోర్చా సీనియర్ నాయకులు దేవేల్ రాజు గారు, సీనియర్ నాయకులు బలవంచారి గారు, తీగ విఠలరావు గారు, పంజాల శ్రవణ్ గౌడ్ గారు, అందరికీ పేరు పేరున స్వాగతం చెప్తూ, మనందరికీ తెలుసు ఈరోజు ఆనాడు భారతీయ జనసంఘంగా ఏర్పడిన పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి ఈనాడు దేశంలో అధికారంలో గత 11 సంవత్సరాల నుండి ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. రామ శ్రీరామ రామ రఘురామ రామ శ్రీరామ రామ రఘురామ